డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనేటువంటి టాపిక్ ని మనం చూద్దాం. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అన్న వెంటనే మనకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో ఉండేటువంటి యాడ్జెక్టివ్స్ మన మనసులోకి రావాలి. ఎందుకంటే ఈ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనే దానికి ఇంకొక పేరు ఏంటంటే ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాడ్జెక్టివ్స్ అనేది ఇంకొక పేరు. యాడ్జెక్టివ్ అంటే మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో నేర్చుకున్నాం. An adjective is a word used to qualify a noun or a pronoun. ఇంకా ఎక్స్టెండ్ చేసుకుంటే అనదర్ adjective or adverb. అది మనకు అంత అవసరం లేదు. అంటే ఇప్పుడు మనం యాడ్జెక్టివ్ అనేది దేనికి ఉపయోగపడుతుంది అని అంటే నౌన్ ని కానీ ప్రొనౌన్ ని కానీ క్వాలిఫై అంటే మంచిగా కానీ చెడుగా కానీ చెప్పడానికి మనం ఏదన్నా ఒక వర్డ్ ఉపయోగిస్తే దాన్ని యాడ్జెక్టివ్ అంటాం. ఉదాహరణ చూస్తే రామ ఈజ్ ఏ బాయ్ అన్నాం. చూద్దాం. రామ ఈజ్ ఏ బాయ్. అందరికీ తెలుసు రామ ఈజ్ ఏ బాయ్, సీత ఈజ్ ఎ గర్ల్, అందరికీ తెలిసిన విషయం. అయితే వాట్ టైప్ ఆఫ్ బాయ్ ఈజ్ రామ అంటే రామ ఎలాంటి వాడు అనేది మనం ఇక్కడ రాయాలి. రామ ఈజ్ ఏ బాయ్, సీత ఈజ్ ఎ గర్ల్ అంతవరకు రాసుకున్నాం, మనం చెప్తాం. ఈ రెండు సెంటెన్సెస్ లో రామ ఎలాంటి వాడు, సీత ఎలాంటి అమ్మాయి అనేటువంటిది మనం ఇవ్వాల, చెప్పాల. ఇవ్వకుండా కూడా రాయొచ్చు. అంటే యాడ్జెక్టివ్ అనేటువంటిది మనం ఆ సెంటెన్స్ లో ఉండేటువంటి నౌన్ లేదా ప్రొనౌన్ అంటే సబ్జెక్ట్ ని క్వాలిఫై చేస్తున్నాం, అంటే వాళ్ళ యొక్క లక్షణాన్ని చెప్పడానికి మనం వాడతాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, రామా ఈజ్ ఏ బాయ్ అన్న దాంట్లో ఏమీ లేదు గొప్పతనం, అవునా? అయితే వాట్ కైండ్ ఆఫ్ బాయ్ ఈజ్ రామా ఈజ్ నాట్ గివెన్, అది మనం రాయలేం. అంటే ఇప్పుడు రామా ఎలాంటి వాడో మనకు తెలియదు. అది ఇప్పుడు చెప్తున్నాం రామా ఈజ్ ఏ, ఇక్కడ ఈజ్ ఏ గుడ్ బాయ్ అన్న. రామా ఎలాంటి వాడు, గుడ్ బాయ్, మంచివాడు అన్న. లేదా రామ మంచివాడు కాకపోతే రామా ఈజ్ ఏ బ్యాడ్ బాయ్ అని కూడా మనం చెప్పచ్చు. అంటే నెగటివ్ గానైనా మనం క్వాలిఫై చేయొచ్చు, పాజిటివ్ గానైనా మనం క్వాలిఫై చేయొచ్చు. ఏదైతే మన దగ్గర ఉన్నటువంటి నౌన్ లేదా ప్రొనౌన్ అంటే సబ్జెక్ట్ ని మనం క్వాలిఫై అంటే చెప్పడానికి, మంచిగా లేదా చెప్పడానికి, ఆ లక్షణాలను చెప్పడానికి మనం ఏ వర్డ్ అయితే ఉపయోగిస్తామో ఆ వర్డ్ ని మనం యాడ్జెక్టివ్ అని మనం చెప్పుకుంటాం. ఈ యాడ్జెక్టివ్ అంటే ఈ లక్షణాలు మనకు 3 రకాలుగా ఉన్నాయి. ఉదాహరణ చూస్తే మంచివాడు, గుడ్ అలా. ఇప్పుడు రామ ఒక్కడి గురించే మాట్లాడేటప్పుడు ఎలా అంటున్నాం, రామ ఇస్ ఏ గుడ్ బాయ్, రామ మంచివాడు. అయితే కొన్ని సందర్భాల్లో ఎలా వస్తుందంటే ఈ రామాని ఇంకొకళ్ళతోటి మనం కంపేర్ చేస్తాం, అవునా? అంటే రామ ఇంకొక వ్యక్తికి, అంటే కృష్ణ అనే వ్యక్తి కంటే రామ మంచివాడు, లేదా కృష్ణ రాముడి కంటే మంచివాడు. అంటే ఎవరినైనా ఇద్దరిని లేకపోతే తీసుకొని మనం కంపేర్ చేస్తున్నప్పుడు అప్పుడు ఈ గుడ్ అనేటువంటి ఈ యాడ్జెక్టివ్ బెటర్ గా మారిపోతుంది కదా. అంటే కంపేర్ చేసేటప్పుడు ఇంకో రకంగా మారు. మూడో సందర్భం, థర్డ్ కాంటెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఉన్న వాళ్ళ అందరిలో రామ ఒక్కడే మంచివాడు. ఇక్కడ మనకు చాలా మంది ఉన్నారు, ఒక 40 మెంబర్స్ ఆర్ 50 మెంబర్స్ ఉన్నప్పుడు ఈ 40 ఆర్ 50 స్ట్రెంగ్త్ లో స్టూడెంట్స్ లో రామ ఒక్కడే అందరికంటే మంచివాడు. ఇప్పుడు ఇక్కడ చూడండి, అందరూ అని కానీ లేకపోతే రామాన్ని తీసుకెళ్లి ఇంకొకళ్ళతో కానీ మనం ఏమి చెప్పలేం. ఒక్క రామాని గురించి చెప్పాం, రామా ఈజ్ ఏ గుడ్ బాయ్ లేదా రామా ఈజ్ ఏ బ్యాడ్ బాయ్ అన్నాం. మరి రామాను తీసుకొని ఇంకోళ్ళతో మనం పోల్చవచ్చు, కంపేర్ చేయొచ్చు, అవునా? అప్పుడు ఆ గుడ్ అనేది ఏమవుతుంది, బెటర్ గా మారు. మూడో సందర్భం మనం చూస్తే చాలా మంది ఉన్నారు, అవునా? ఇప్పుడు అనుకున్నా 40 లేదా 50 స్ట్రెంత్ అన్నప్పుడు వాళ్ళందరి లక్షణాలు మనం చూసినప్పుడు వీళ్ళందరిలో రామ ఒక్కడే మంచివాడు, ఇంకెవరు లేదు కదా. ఈ సందర్భంలో మనం
ఒక్కడి గురించే మనం మామూలుగా సాధారణంగా చెప్పినట్లయితే పాజిటివ్ లో గుడ్ అన్నాం. ఇంకా ఎవరితో అయినా కంపేర్ చేస్తుంటే బెటర్ అన్నాం. ఒక్కడిని తీసుకొని మిగిలిన వాళ్ళందరూ ఇంకెవ్వరూ లేరు అని మనం చెప్తున్నప్పుడు బెస్ట్. అంటే ఇప్పుడు ఈ యొక్క యాడ్జెక్టివ్స్ ని మనం ఎన్ని రకాలుగా చెప్పుకోవచ్చు? పాజిటివ్ లో చెప్పుకోవచ్చు, అంటే ఇది ఇతరులతో కంపేర్ చేసేటప్పుడు కంపారాటివ్ లో చెప్పుకోవచ్చు, లేదా అందరిలో ఒకళ్ళనే, అంటే ఒక మనిషిని కానీ, అంటే ఒక పర్సన్, ప్లేస్ ఆర్ థింగ్, అన్నిటికంటే అది ఒక్కటే గొప్ప అని మనం చెప్పేటప్పుడు థర్డ్ వన్ సూపర్లేటివ్ అంటాం. కాబట్టి ఇప్పుడు ఇక్కడ వీటిని మనం తీసుకున్నట్లయితే ఈ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ని మనం ఎలా చెప్పుకోవచ్చు? ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాడ్జెక్టివ్స్. అంటే పూర్తిగా మన ఆలోచన అంతా దేని మీద ఉంటుంది? ఇప్పుడు యాడ్జెక్టివ్స్ మీదనే. ఇప్పుడు మీకు చూపిస్తాను, ముందు అది రావాలి. మనం యాడ్జెక్టివ్స్ ఎన్ని అనుకున్నాం? మొట్టమొదట పాజిటివ్, రెండవది కంపారిటివ్. గమనించాలి, పలికేటప్పుడు కంపారిటివ్ అంటున్నాం, రాసేటప్పుడు కంపారాటివ్ అని రాస్తున్నాం. మూడవది సూపర్లేటివ్. ఇలా పాజిటివ్, కంపారిటివ్, సూపర్లేటివ్. పాజిటివ్ లో ఉండేటువంటి ఒక యాడ్జెక్టివ్, ఉదాహరణకి ఇక్కడ టాల్ అని తీసుకుంటాం. టాల్ అది కంపారిటివ్. ఇప్పుడే చెప్పుకున్నాం మనం, పాజిటివ్ ఎప్పుడు వాడతాము, కంపారిటివ్ ఎప్పుడు వాడతాము, సూపర్లేటివ్ ఎప్పుడు వాడతాము. ఎప్పుడు వాడతాము ఒకసారి చెప్పండి. ఏమీ మాట్లాడకుండా ఒక వ్యక్తిని గురించి సాధారణంగా చెప్తున్నట్లయితే అక్కడ పాజిటివ్ వాడతాం. అదే నౌన్ ని లేదా అదే ప్రొనౌన్ ని మనం ఇంకోటితోటి కంపేర్ చేస్తే, పోలిస్తే, అప్పుడు మనం కంపారిటివ్ వాడతాం. ఆ ఒక్క నౌన్ ని తీసుకొని చాలా ఉన్న వాళ్ళందరికంటే గొప్పగా మనం చెప్తుంటే ఏదైనా చెప్పచ్చు, అప్పుడు మనం దాన్ని సూపర్లేటివ్ రాస్తాం. అవునా? ఇప్పుడు ఇక్కడ టాల్ సాధారణంగా పొడవు, దీని కంపారిటివ్ టాల్ అర్. ఇక్కడ వచ్చినప్పటికీ టాలెస్ట్. ఈ బాగా గమనించాలి. ఇంకొక యాడ్జెక్టివ్ రాస్తున్నాను, డిఫికల్ట్. మోర్ డిఫికల్ట్, మోస్ట్ డిఫికల్ట్. ఈ రెండు గమనిస్తే ఇక్కడ టాల్ అనేటువంటిది కంపారిటివ్ లోకి వెళ్ళేటప్పటికి చివరిలో ఈఆర్ అనే సఫిక్స్ వచ్చింది. అదే సూపర్లేటివ్ లోకి వెళ్ళేటప్పటికి ఈఎస్టి అనే సఫిక్స్ వచ్చింది. అయితే ఈ రెండో దాంట్లో ఈ డిఫికల్ట్ కి చివరిలో రాల, ముందు మోర్ అనే ప్రిఫిక్స్ వస్తే కంపారిటివ్ అయింది, మోస్ట్ అనే ప్రిఫిక్స్ వస్తే సూపర్లేటివ్ అయింది. ఈ రెండింటిని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ టాల్ అనేటువంటి పాజిటివ్ యాడ్జెక్టివ్ కంపారేటివ్ లోకి వెళ్ళేప్పటికీ ఇక్కడ ఈఆర్ అనేది దీనికి యాడ్ అయింది, సఫిక్స్. సూపర్లేటివ్ లోకి వెళ్ళేటప్పటికి ఈఎస్టి అనేటువంటిది సఫిక్స్. అయితే ఇక్కడ ఉండేటువంటి డిఫికల్ట్ అనేటువంటి యాడ్జెక్టివ్ వచ్చినప్పుడు దీనికి ముందు ప్రిఫిక్స్ లాగా ముందుగా మోర్ యాడ్ అయితే అది కంపారిటివ్ అయింది, మోస్ట్ యాడ్ అయితే సూపర్లేటివ్. ఇక్కడ మీరు జాగ్రత్త గమనించాలి. ఎందువల్ల కొన్నిటికి ఈఆర్ ఈఎస్టి అని వాడాం, కొన్నిటికి మోర్ మోస్ట్. అంటే చివరిలో దేని యాడ్ అయితే సఫిక్స్ అంటాము, మొదట్లో దేని యాడ్ అయితే ప్రీ అంటే ముందు అని అర్థం, బిఫోర్, ప్రిఫిక్స్ అని మనం. ఇప్పుడు ఒక డౌట్ రావాలి, ఎలాంటి యాడ్జెక్టివ్స్ కి ప్రిఫిక్స్ వాడాలి అంటే మోర్ మోస్ట్ వాడాలి, ఎలాంటి యాడ్జెక్టివ్స్ కి సఫిక్స్ అంటే ఈఆర్ ఈఎస్టి వాడాలి. ఇది మనకు రావాలి అని అంటే, మనం నేర్చుకోవాలంటే ఒక చిన్న విషయం మనకు రావాలి. ఇచ్చినటువంటి యాడ్జెక్టివ్ అంటే ఈ పాజిటివ్ యాడ్జెక్టివ్స్ ని సిలబల్స్ ఎన్ని ఉన్నాయో వాటిలో చూసుకోగలగాలి. భయపడాల్సిన అవసరమే లేదు. సిలబల్ అంటే ఏం లేదు, అది చాలా పెద్ద టాపిక్. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మనకు సింపుల్ గా చెప్పుకున్నాం. ఆ వర్డ్ అంటే ఆ పాజిటివ్ ఈ యాడ్జెక్టివ్ ని
మనం ఎన్ని పార్ట్స్ గా డివైడ్ చేయగలము చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ టాల్ అన్నాం. ఈ టాల్ అని పలికేటప్పుడు ఎన్ని పదాలుగా విడగొడుతున్నాము? టాల్ అంటే ఒకే ఒక వర్డ్ గా విడగొడుతున్నాం, అవునా? ఇంకోటి చూద్దాం, క్లవర్ అన్నాం. అది ఎన్ని డివైడ్ అవుతుంది? క్లవర్ ఇన్ని టూ, రెండే. మళ్ళీ ఒకసారి చూడండి, టాల్ అన్నాం. ఎన్ని ఒకేసారి, అంటే చివరిలో పొల్లు లాంటి ఇలా వచ్చినట్లయితే వాటిని ముందు దాంతోనే కలుపుకొని చెప్పుకున్నాం. బాగా జాగ్రత్తగా, చాలా ఈజీ. అంటే ఈ పాజిటివ్ యాడ్జెక్టివ్ ని ఎన్ని సిలబల్స్ లో ఉన్నాయి, ఒక్కొక్క వర్డ్ ఎన్ని సిలబల్స్ లో ఉన్నాయి. ఉదాహరణకు టాల్ అన్నాం. టాల్ అనేది ఎలా పలుకుతాం? టాల్ అనం. ఎలా అంటున్నాం? టాల్ అనం. అంటే ఒకేసారిగా పలికాం కాబట్టి అందులో ఒక సిలబల్. సెకండ్ వన్ క్లవర్ అన్నాం. ఎలా పలుకుతున్నాము? క్లవర్ ఎన్ని టూ, అవునా? ఈసారి జాన్ డిఫికల్ట్, ఇక్కడ రాశాం డిఫికల్ట్, డిఫికల్ట్ ఎన్ని త్రీ, మూడు. టాల్ ఎన్ని చెప్పండి? టాల్ ఒకటే, వన్. రెండవది క్లవర్, క్లవర్ అంటే రెండే. ఇప్పుడు మనం చెప్పిన డిఫికల్ట్, డిఫికల్ట్ ఎన్ని త్రీ, మూడు. ఈసారి జాన్ ఇండస్ట్రియస్ అన్న వర్డ్ ఏంటి? యాడ్జెక్టివ్ ఏంటి? ఇండస్ట్రియస్, ఇండస్ట్రియస్. మొత్తం ఎన్ని ఇక్కడ? 4, 4. ఇలా మనం తీసుకున్నటువంటి పాజిటివ్ యాడ్జెక్టివ్స్ ని, వీటిని మనం పలికేటప్పుడు ఎన్ని సిలబల్స్ గా మారుతున్నాయి చూసుకోవాలి. అనా ఇక్కడ చూస్తే ఒకే ఒక సిలబల్ ఉందనుకోండి, దాన్ని మోనోసిలబిక్ అనుకోవాలి. ఏమనుకోవాలి? మోనో. ఒకవేళ 2 సిలబల్ ఉంటే దాన్ని డైసిలబిక్ అనుకోవాలి. 3 ఉన్నాయనుకోండి ట్రై సిలబిక్. 4 లేదా అంతకంటే ఎక్కువ ఎన్నైనా ఉన్నాయి, దీన్ని పాలీ. ఇక్కడ ఒకే ఒక సిలబల్ ఉన్నట్లయితే, అంటే ఇప్పుడు మనం అనుకున్నాం కదా టాల్ అన్న దాంట్లో ఎన్ని ముక్కలైన, ఎన్ని పార్ట్స్ అయినాయి? ఒకటే. అలా ఉంటే దాన్ని మోనోసిలబిక్ అంటాం. 2 ఉన్నాయనుకోండి క్లవర్ అన్నాం, క్లవర్. అది 2 ఉన్నాయి కాబట్టి దాన్ని డైసిలబిక్ అన్నాం. 3 ఇప్పుడు మనం డిఫికల్ట్ ఇక్కడ రాసుకున్నాం, డిఫికల్ట్ 3 ఉన్నాయి. అప్పుడు దాన్ని 3 ఉన్నాయి కాబట్టి అక్కడ మనం దాన్ని ట్రై అన్నాం. 4 లేదా మోర్ దాన్ 4, 4 అంతకంటే ఎక్కువ ఉంటే దాన్ని పాలీసిలబిక్. అవునా? ఇప్పుడు ఇక్కడ మనం గమనిస్తే ఫస్ట్ మోనో, డై ఇవి 2 ఉన్నట్లయితే, అంటే రెండింటి లేదా మోనో గాని డై గాని ఉన్నట్లయితే ఈ రెండింటి వాటి చివరిలో ఈఆర్ లేదా ఈఎస్టీ పెట్టాలి. బాగా గుర్తుంచుకోండి. మోనో లేదా డై ఉన్నట్లయితే వాటి చివరిలో ఈఆర్ ఈఎస్టీ వాడాలి. అదే పాలీ ట్రై లేదా పాలీ ఉన్నట్లయితే వాటికి ముందు మోర్ అని లేదా మోస్ట్ అని. ఇవి గుర్తుంచుకోవాలి. ఒకసారి మళ్ళీ చెప్తున్నాను. ఇక్కడ మనం పాజిటివ్ యాడ్జెక్టివ్ ని కంపారిటివ్ సూపర్లేటివ్ లేకి మార్చేటప్పుడు సాధారణ ఎవరికైనా ఒక అనుమానం వస్తుంది. అరే కొన్ని ఏమో ఈఆర్ఈఎస్టీ అనేటువంటి సఫిక్స్లు వస్తున్నాయి, కొన్నిటికేమో మోర్ మోస్ట్ అనేటువంటి ప్రిఫిక్స్లు వస్తున్నాయి. మరి ఏ యాడ్జెక్టివ్ కి ఈఆర్ఈఎస్టీ పెట్టాలి, దేనికి మోర్ మోస్ట్ పెట్టాలి, అది డౌట్. అందువల్ల దానికి ఎలా చెప్తున్నామంటే, ముందు ఈ యాడ్జెక్టివ్ పాజిటివ్ యాడ్జెక్టివ్ ని సిలబల్స్ గా మనసులో అనుకోవాలి. ఒకే ఒక సిలబల్ ఉంటే దాన్ని మోనోసిలబిక్ అంటారు. 2 ఉన్నట్లయితే డైసిలబిక్ అంటారు. 3 ఉన్నట్లయితే ట్రైసిలబిక్. 4 ఉన్నట్లయితే పాలీసిలబిక్ అంటారు. అవునా? అది మోనో లేదా డైసిలబిక్ అయినట్లయితే దానికి చివరిలో ఈఆర్ పెట్టి కంపారిటివ్, ఈఎస్టీ పెట్టి సూపర్లేటివ్ గా మార్చుతారు. అది ట్రై లేదా పాలీ అయితే
దానికి స్టార్టింగ్ లో మోర్ రాస్తే కంపారిటివ్ అవుతుంది, మోస్ట్ రాస్తే సూపర్లేటివ్. అవునా? ఇప్పుడు ఇక్కడ చూడండి, టాల్ అనేది మోనో కాబట్టి మనం ఏం రాసాము, టాలర్, టాలెస్ట్ అన్నాం. డిఫికల్ట్ అనేది ట్రైసిలబిక్ కాబట్టి మోర్ డిఫికల్ట్, మోస్ట్ డిఫికల్ట్. ఇప్పుడు ఇవి చూసి ఈ మనసులో ఉంచుకుంటే నేను కొన్ని అడుగుతాను కదా, అవి మీరు ER, EST వాడాలా, మోర్, మోస్ట్ వాడాలా చెప్పాలి. ఇంటెలిజెంట్, ఇంటెలిజెంట్ ఎన్ని ఉన్నాయి, 4. అంటే దేని కింద తీసుకోవాలి మనం, రైట్, పాలీసిలబిక్. అప్పుడు ఏం వాడాలి, మోర్ ఇంటెలిజెంట్, మోస్ట్ ఇంటెలిజెంట్. అవునా? షార్ట్, షార్ట్, ఉత్తరం, షార్ట్ అలా. అప్పుడు ఎలా ఉంది, 1 అంటే మోనోసిలబిక్. అప్పుడు ఎలా ఉంది, షార్ట్, షార్టెస్ట్ అలా. అవునా? డీప్, డీప్ పలుకుల ఏమంటున్నాం, డీప్ అంటారు, అంటే ఒకటే పలుకుతాం. అప్పుడు డీపర్, డీపెస్ట్. అవునా? ఇండస్ట్రియస్, ఇండస్ట్రియస్, పాలి, ట్రై కానీ పాలి కానీ ఏదన్నా కానీ. అప్పుడు మోర్ ఇండస్ట్రియస్, మోస్ట్ ఇండస్ట్రియస్. అవునా? ఇలా మనం ఆ యాడ్జెక్టివ్ ను తీసుకొని అది మోనోటై అయినట్లయితే దాని చివరిలో ER, EST పెట్టి వాటిని పాజిటివ్ నుంచి కంపారిటివ్ నుంచి సూపర్లేటివ్ మారుస్తాం. అదే కానీ ట్రై లేదా పాలీసిలబిక్ అయితే దాని ముందు మోర్ పెట్టి కంపారిటివ్ లేకి, మోస్ట్ అని పెట్టి సూపర్లేటివ్ లేకి మనం మారుస్తాం. ఇది ఈజియెస్ట్ వే మనం మనసులో ఉంచుకోవాలి. అలా ఇలా మనం ముందు ఈ యాడ్జెక్టివ్స్ ని మార్చేటువంటి విధానం మనకు బాగా రావాలి, చాలా స్పీడ్ కావాలి. ఇది గుర్తుపెట్టుకుంటే మీకు చాలా ఈజీ కదా. ఇప్పుడు మనం ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. మనం ప్రాసెస్ లోకి వెళ్ళమంటే ఒక సెంటెన్స్ ని, పాజిటివ్ లో ఉన్న సెంటెన్స్ ని కంపారిటివ్ లేకి, ఆ తర్వాత సూపర్లేటివ్ లేకి మనం ఎలా మారుస్తాము. కంపారిటివ్ లో నుండి సూపర్లేటివ్ లేకి, పాజిటివ్ లో నుంచి కంపారిటివ్ ముందు ఎట్లా చేయొచ్చు, కంపారిటివ్ లో నుంచి సూపర్లేటివ్, లేదా సూపర్లేటివ్ లో నుంచి పాజిటివ్, సూపర్లేటివ్ నుంచి ఎలాగైనా చేయొచ్చు. అవునా? అయితే ఇక్కడ మనం కొన్ని విషయాలు గమనించాలి. ఎందుకంటే మనం చేసేది ఒకటే ఒక మాట, ఏంటంటే పాజిటివ్ లో ఇచ్చినటువంటి సెంటెన్స్ ని మనం దేంట్లోకి మార్చొచ్చు, కంపారిటివ్ లేకి మార్చొచ్చు, సూపర్లేటివ్. ఈసారి కంపారిటివ్ ఇస్తే అవునా, దాన్ని పాజిటివ్ లేకి మార్చొచ్చు, సూపర్లేటివ్ లేకి మార్చొచ్చు. అవునా? ఈసారి సూపర్లేటివ్ ఇస్తే దాన్ని పాజిటివ్ లేకి మార్చొచ్చు, కంపారిటివ్. అంటే ఇక్కడ మనం చేస్తున్నది ఏంటంటే ఒకే ఒక పని చేస్తున్నాం, ఒక సెంటెన్స్ ని ఇంకో దాంట్లోకి మారుస్తున్నాం. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం, ఇప్పుడు మనం 4 మెథడ్స్ ని ఇక్కడ మనం ఫాలో అవుతాం. 4 డిఫరెంట్ మెథడ్స్ ని ఇక్కడ మనం ఫాలో అవుతాం. అలా మీరు డౌట్ రావాలి, ఏమంటే చేసేది ఒక్క పని అయినప్పుడు జస్ట్ ఒక్క మెథడ్ నేర్చుకుంటే మనకు చాలదా అని మనం అనుకోవచ్చు. అవునా కదా? మనం 4 మెథడ్స్ ఎందుకు నేర్చుకోవాలి? మనం చేసేది ఒకటే పని, ఒక సెంటెన్స్ ఒక దానిలో ఇంకో దానిలో మారుస్తున్నాం. అలాంటప్పుడు ఒక్క మెథడ్ లేదా 2 మెథడ్స్ నేర్చుకుంటే చాలు కదా. మరి 4 మెథడ్స్ మనం ఎందుకు నేర్చుకోవాలి, దానికి అవసరం ఏంటి అంటే ఒక్కొక్క సిచ్యువేషన్ ఎలా ఉంటుందో చూసి దాని ప్రకారంగా మనం మార్చాలి. ఉదాహరణ చూద్దాం. ఒక క్లాస్ లో మనం చూద్దాం పిల్లలు ఎలా ఉన్నారో. ఒక అబ్బాయి ఇలా ఉన్నాడు, ఒక హైట్స్ చూస్తున్నాం. ఇంకో అబ్బాయి ఇలా ఉన్నాడు, ఇంకోటి ఇలా నిలబెట్టేసాం. హైట్స్ వారిగా నిలబెట్టాం. ఇందులో ఇతను A, B, C, D, E, F, G, H, I ఇలా ఇంకా ఎంతమంది అన్నా ఉండొచ్చు. ఇందులో మనం చూస్తే ఒక E అనేటువంటి వ్యక్తి అందరికంటే పొడవుగా ఉన్నాడు. అలా ఇక్కడ E అనేటువంటి వ్యక్తి అందరికంటే పొడవుగా ఉన్నాడు. అంటే ఈ కాంటెక్స్ట్, ఈ సందర్భంలో మనం దీంట్లో చూస్తే చాలా మంది ఉన్నారు ఇక్కడ. అవునా? చాలా మంది ఉన్నారు. వీళ్ళల్లో ఒక E
మాత్రమే అందరికంటే పొడవుగా ఉన్నాడు. అంటే మిగతా వాళ్ళు ఎవరు కూడా ఈ అనేటువంటి స్టూడెంట్ తోటి ఈక్వల్ గా గాని ఈ కంటే ఎత్తుగా, అంటే అందరిలో ఒక్కడు మాత్రమే ఉన్నాడు. ఇది ఒక సందర్భం. అప్పుడు మనం అలా చెప్తాము, ఈ అందరికంటే పొడవుగా ఉన్నాడు అంటాం. అన్నప్పుడు ఏమన్నా ఇబ్బంది ఏమైనా ఉందా చూడండి. ఈ ఈస్ ద టాలెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్ అని అన్నప్పుడు మిగతా వాళ్ళు ఎవరైనా అబ్జెక్ట్ చేస్తారో దానికి? చేయరు. ఎందుకని చేయరు? ఎవరు ఈ తోటి ఈక్వల్ గా గాని ఈ కంటే ఇంకా ఎత్తుగా గాని ఎవరు లేరు. అలా ఒక్క వ్యక్తి లేదా ఒక ప్రదేశము ఒక వస్తువు అన్నిటికంటే సూపర్ గా, అన్నిటికంటే టాప్ మోస్ట్ పొజిషన్ లో ఉన్నప్పుడు మనం వాడేటువంటి మెథడ్ ని ఫస్ట్ మెథడ్ అని మనం చూస్తాం. ఫస్ట్ మెథడ్. ఇప్పుడు ఇంకో మెథడ్ చూద్దాం, ఇంకో సందర్భం చూద్దాం. మాట మెథడ్ ఇంకో ముందు సందర్భంలో దాన్ని మెథడ్ చేయొచ్చు. ఇక్కడ దీనిలో చూస్తే ఇక్కడ కూడా మనం పిల్లల్ని హైట్స్ వారీగా నిలబెట్టాం. బాగా గమనించాలి. వరుసగా వచ్చి అందరు నిల్చోన్నాయా అని అంటున్నాను, పిల్లలు వచ్చి ఇలా నిల్చున్నా. అలా బాగా గమనిస్తూ రా ఇక్కడ నిల్చు. మరి ఇది సిక్స్త్ క్లాస్ అనుకుందాం, ఇది 7th క్లాస్ అనుకుందాం. పైన ఇచ్చినటువంటి బాబ్ డయాగ్రామ్ ఏమో 6th క్లాస్ కు సంబంధించింది, అయితే ఇది 7th క్లాస్. ఇప్పుడు ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ మళ్ళీ చేద్దాం. ఏ బి సి డి ఈ ఎఫ్ జి హెచ్ ఐ జి కే ఎల్ ఎం ఎన్ ఇట్లా ఉన్నారు. ఈ 6th క్లాస్ లో మనం గీసిన బాబ్ డయాగ్రామ్ కి 7th క్లాస్ ను బేస్ చేసుకున్న బాబ్ డయాగ్రామ్ కి కొంత డిఫరెన్స్ మీరు గమనిస్తే ఏంటంటే, ఇక్కడ 6th క్లాస్ లో ఈ ఒక్కడు మాత్రమే అందరికంటే ఎత్తుగా ఉన్నాడు. ఈ తోటి ఈక్వల్ గా గాని ఈ కంటే ఎక్కువగా గాని ఎవరు లేరు. అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి డిఈఎఫ్జి నలుగురు స్టూడెంట్స్ ఒకే హైట్ లో ఉన్నారు, అంటే ఈక్వల్. వాళ్ళని నిలబెడితే ఏ మాత్రం ఒక మిల్లీమీటర్ కూడా డిఫరెన్స్ లేదు నలుగురు. ఎవరు? డి, ఇప్పుడు వేస్తే మన బార్ ప్రకారం డిఈఎఫ్జి ఈ 4 మెంబర్స్ అవునా, వీళ్ళ నలుగురు ఒకే హైట్ లో ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పాం మనం? 6th క్లాస్ మనం తీసుకొని చెప్పినప్పుడు ఈ ఈస్ ద టాలెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్, అంటే ఈ ఒక్కడు మాత్రమే అందరికంటే ఎత్తుగా ఉన్నాడు అన్నాం. ఆ సందర్భంలో సరిపోయాయి. ఇప్పుడు ఇక్కడికి వచ్చి సేమ్ అదే ఇక్కడ చెప్పామనుకో, ఇక్కడ కూడా ఈ ఉన్నాయి. ఈ ఈస్ ద టాలెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్ అని మనం 7th క్లాస్ లో కూడా చెప్పామనుకోండి. అది సెట్ అవుతుందా లేదా మనం గమనిస్తే, ఇక్కడ ఈ ఒక్కడు మాత్రమే అందరికంటే పొడవుగా ఉన్నారు కాబట్టి ఇక్కడ మనం ఏం రాయగలం? ఈస్ ద టాలెస్ట్ బాయ్ అన్నాం. ఇప్పుడు ఇక్కడికి వచ్చి 7th క్లాస్ లో తీసిన బాబ్ డయాగ్రామ్ ప్రకారంగా ఈ ఈస్ ద టాలెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్ అంటే అర్థమేంటి? క్లాస్ మొత్తంలో ఈ ఒక్కరు మాత్రమే పొడవుగా ఉన్నాడు అంటే డి అంటారు, సార్ నేను కూడా అదే హైట్ కదండి అంటాడు. అలాగే ఎఫ్ అంటారు, నేను అదే హైట్ కదా అని. జి అంటారు, అదే నేను అదే కదా. అంటే ఇక్కడ మనకు క్లాస్ వస్తాం కదా, తేడా వచ్చేస్తాం. అప్పుడు మనం ఎలా చెప్తాము? ఇక్కడ ఏం చెప్పాము? ఈ ఈస్ ద టాలెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్, సరిపోయింది. అక్కడ ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ ఈస్ ద టాలెస్ట్ బాయ్ అనడానికి లేదు. అంటే మా దగ్గర టాలెస్ట్ గా ఉన్నటువంటి స్టూడెంట్స్ లో ఈ ఒకడు, అది గుర్తుపెట్టుకోవాలి. అనా పైనేమో ఈ ఒక్కడే అన్నాము. ఇక్కడికి వచ్చినప్పటికి సెకండ్ ఇక్కడికి వచ్చినప్పుడు మనం ఏమంటున్నాం? టాలెస్ట్ గా ఉన్నటువంటి వాళ్ళలో ఈ ఒకడు అంటే వన్ ఆఫ్ ద టాలెస్ట్. అవునా? ఏమంటున్నా ఇక్కడ వన్ ఆఫ్ ద టాలెస్ట్ అని మనం పైన ఏమన్నాము? ద టాలెస్ట్ అన్నాము. ఇక్కడికి వచ్చినప్పటికి ఏమంటున్నాం? వన్ ఆఫ్ ద టాలెస్ట్. అవునా? ఇలాంటి మనకు డిఫరెంట్ కాంటెక్స్ట్ మనకు వస్తూ ఉంటాయి, రకరకాలైనటువంటి సందర్భాలు మనకు వస్తూ ఉంటాయి. కాబట్టి ఏ సందర్భంలో మనం ఎలా రాస్తే సెంటెన్స్ కరెక్ట్ గా ఉంటుంది అంటే, పాజిటివ్ లో ఉన్న సెంటెన్స్ లో మీనింగ్ ఎలా ఉందో కంపారిటివ్ లో మీనింగ్ అలాగే ఉండాలి. ఈ రెండిట్లో ఎలా ఉందో సూపర్లేటివ్ లో కూడా మీనింగ్ అలాగే ఉండాలి. మీనింగ్ లో డిఫరెన్స్ రాకూడదు. అవునా? కాబట్టి ఏదో మనం ఒక మెథడ్ 2 మెథడ్స్ నేర్చుకున్నట్లయితే అది
సెట్ అవ్వదు. అందువల్ల మనం ఏం చేయాలి? ఈ సందర్భంలో 4 మెథడ్స్ మనం నేర్చుకుంటూ రావాలి. అవునా? దాన్ని ఇప్పుడు మనం చూద్దాం. 4 మెథడ్స్. ఇప్పుడు మీకు ఈ టేబుల్ మీద ఒక టేబుల్ గీశారు. బ్లాక్ బోర్డ్ మీద ఒక టేబుల్ గీశారు. ఈ టేబుల్లో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 1 2 3 4 5 ఇలా ఉన్నాయి. మళ్ళీ కిందికి చూస్తే 1 2 3 4 5 6 ఈ జాగ్రత్త గమనించు. ఇందులో ఫస్ట్ రోలో ఇక్కడ దీని ఏమో రాశారు? మెథడ్ అని రాశారు. మెథడ్స్ మనకి ఎన్ని ఉన్నాయి? ఫస్ట్ మెథడ్, సెకండ్ మెథడ్, థర్డ్ మెథడ్, ఫోర్త్ మెథడ్. 4 మెథడ్స్. ఈ బాగా గమనిద్దాము. ఇందులో సూపర్లేటివ్, కంపారిటివ్, పాజిటివ్, ఇక్కడికి వచ్చేప్పటికి డయాగ్రామ్ అన్నాం. ఇప్పుడు ఎట్లా రాస్తున్నాం మనం చూస్తే, ముందు మీకు డయాగ్రామ్ నేను చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఇంతకుముందే మనం చెప్పుకున్నాం, ఒక క్లాస్ లో ఎలా ఉన్నారు పిల్లలు అని మనం చూస్తే, ఇందులో మన డయాగ్రామ్ ఫాలో అయితే, బార్ డయాగ్రామ్ ఫాలో అయితే సరిపోదు. ఏ బి సి డి ఈ ఎఫ్ జి హెచ్ ఐ జే ఇలా. ఇప్పుడు ఈ డయాగ్రామ్ మనం అబ్జర్వ్ చేస్తే, ఇందులో ఒక్క డి మాత్రమే అందరికంటే ఎత్తుగా ఉన్నాడు. అంటే మిగతా వాళ్ళు ఎవరు డి తోటి ఈక్వల్ గా కానీ డి కంటే ఎత్తుగా కానీ లేరు. అప్పుడు మనం ఒకడే ఉన్నాడు కాబట్టి ఫస్ట్ మెథడ్ తీసుకున్నాం. ఇక్కడ ఎలా రాస్తున్నాం? ఒకడే ఉన్నాడు కాబట్టి ద టాలెస్ట్ అని మాట. ఇవి మీకు వరుసగా మనసులోకి వచ్చేసారు. ద టాలెస్ట్ అంటే ఇప్పుడు డి ఈస్ ద టాలెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్. ఇప్పుడు నెక్స్ట్ కంపారిటివ్. ఇక్కడ మిగిలిన వాళ్ళు ఎవరన్నా తీసుకోండి, వాళ్ళందరికంటే డి పొడవుగా ఉన్నారు. అవునా కావచ్చు? మిగిలిన వాళ్ళు ఏ నుండి జే ఇంకా ఎవరున్నారో మనకు తెలియదు, వేసుకోలేదు. వీళ్ళు ఎవరు తీసుకున్నారు, వీళ్ళందరికంటే జే పొడవుగా ఉన్నారు. అవునా కాదా? అంటే ఈ డయాగ్రామ్ ప్రకారం. అప్పుడు మనం ఎలా రాస్తాము? టాలర్ దాన్ ఎనీ అదర్. ఏమంటున్నాం ఇక్కడ? ఎనీ అదర్. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఎనీ అదర్. అంటే ఇప్పుడు ఎలా చెప్తాము? డి ఈజ్ టాలర్ దాన్ ఎనీ అదర్ బాయ్ ఇన్ ద క్లాస్. క్లాస్ లో మీరు ఎవరినైనా తీసుకోండి, వాళ్ళందరికంటే డి పొడవుగా ఉన్నాడు. అవునా కదా? అకార్డింగ్ యాజ్ పర్ దిస్ డయాగ్రామ్ అందరికంటే పొడవుగా ఉన్నాడు. అవునా? మిగిలిన వాళ్ళందరికంటే. అదే ఇక్కడ మనం చెప్పుకున్నాం, డి ఈజ్ టాలర్ దాన్ ఎనీ అదర్ బాయ్ ఇన్ ద క్లాస్. అవునా? కంపేర్. ఇప్పుడు ఏం చేశాం? మొదట ఈ డి ఒక్కడిని తీసుకొని సూపర్లేటివ్ రాసాం. సెకండ్ ఏం చేశాము? మళ్ళీ డీనే తీసుకొని మిగిలిన వాళ్ళందరితో డీ చూసుకున్నాం. ఇప్పుడు ఎలా చెప్తున్నాము? మిగిలిన వాళ్ళని తీసుకొని డీతో చెప్పాలి. అంటే రిమైనింగ్. అంటే ఈ డయాగ్రామ్ ప్రకారం ఎలా ఉంది? ఎవ్వరు కూడా డి తోటి సమానంగా లేరు. అంటే ఎవ్వరు కూడా క్లాస్ లో డి అంత ఎత్తు లేరు. ఉన్నారా చూడండి? ఎవరైనా ఉన్నారా? ఎవ్వరు లేరు. అది మనం ఇక్కడ చూస్తాం. అప్పుడు ఎలా రాస్తాము? నో అదర్ డాష్ 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 సో టాల్ యాజ్ డాష్. ఇది మనం అంటే నో అదర్ బాయ్ ఇన్ ద క్లాస్ ఈజ్ సో టాల్ యాజ్ డి. అంటే ఇప్పుడు మనం ఈ టేబుల్లో కొన్ని ఇంపార్టెంట్ వర్డ్స్ మాత్రమే మనం రాస్తూ ఉన్నాం. ఆ తర్వాత సెంటెన్స్ రాస్తాం. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఈ డయాగ్రామ్ ప్రకారంగా ఫస్ట్ మెథడ్. ఈ ఫస్ట్ మెథడ్ మనం ఎప్పుడు ఉపయోగిస్తాము? ఉన్న వాళ్ళ అందరిలో లేదా అన్నిట్లో ఒక వ్యక్తి కానీ, ఒక ప్రదేశం కానీ, ఒకే వస్తువు కానీ అన్నిటికంటే టాప్ మోస్ట్ పొజిషన్ లో ఉన్నప్పుడు వాడతాం. అవునా? ఇప్పుడు ఇక్కడ మనం ఎవరు తీసుకున్నాము? ఈ డయాగ్రామ్ ప్రకారంగా డి ఒక్కడే అందరికంటే ఎత్తుగా, డి తోటి ఈక్వల్ గా కానీ
డి కంటే ఎత్తుగా కానీ మరి ఎవ్వరూ లేరు. అప్పుడు మనం ఏం రాస్తున్నాము, ఎలా చెప్తాం, డి ఒక్కడే అందరికంటే పొడవుగా ఉన్నాడు అంటే డి ఈస్ ద టాలెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్. మళ్ళీ రెండోసారి కూడా డీనే తీసుకొని మిగతా వారితో కంపేర్ చేస్తాం. డీని మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తాం. అప్పుడు ఎలా రాసాము, డి ఈస్ టాలర్ దాన్ ఎనీ అదర్ బాయ్ ఇన్ ద క్లాస్. రెండు సార్లు మనం డీనే తీసుకున్నాం. మూడోసారి ఎవరు తీసుకోవాలి, మిగిలిన వాళ్ళని తీసుకున్నాం. అంటే ఏమని, మిగిలిన వాళ్ళు ఎవ్వరూ కూడా డి కంటే పొడవు లేరు, ఉన్నారా, లేదు. అప్పుడు ఎలా రాస్తున్నాం, నో అదర్ బాయ్ అంటే ఈ డాష్ లో మనం ఇక్కడ బాయ్ పెట్టుకున్నాం అంటే బాయ్, లేదా ఇంకొక వస్తువు పెట్టుకుంటే దాని, ఇంకో ప్లేస్ పెట్టుకుంటే దాని, అంటే ఇది కావాల్సిన ముఖ్యమైనటువంటి వర్డ్స్. కాబట్టి నో అదర్ బాయ్ ఇన్ ద క్లాస్ ఈస్ సో టాల్ యాజ్ డి అలా. ఇది ఫస్ట్ మెథడ్ రాసే విధానం. నెక్స్ట్ రెండో, ఇప్పుడు ఈ సందర్భంలో మనం ఇంకో మాట చెప్తున్నాం. ఏం చెప్తున్నాం అంటే, నాకు తెలిసిన పరిధిలో నేనేమంటున్నా అంటే గుంటూరు ఈజ్ ద హాటెస్ట్ ప్లేస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అన్నా. బాగా గమనించండి, గుంటూరు ఈజ్ ద హాటెస్ట్ ప్లేస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అన్నా. దీని అర్థం ఏంటి, ఆంధ్రప్రదేశ్ లో ఉండే ఏ ప్లేస్ తీసుకున్నా వీటన్నిటికంటే గుంటూరు ఎక్కువ వేడిగా ఉంటుంది అన్నా. నాకు తెలిసిన పరిధిలో నేను చెప్పాను అంతవరకు. అయితే కొన్నిసార్లు మనం చెప్పినటువంటి ఈ స్టేట్మెంట్స్ తప్పు కావచ్చు. నాకు తెలియక నేనేమన్నాను, గుంటూరు ఈస్ ద హాటెస్ట్. ద హాటెస్ట్ అంటే ఏమని వాడాను, ఇక ఏమి కూడా గుంటూరు అంత వేడిగా లేవు అని అన్నాను. అవునా? అయితే ఇంకొకళ్ళు అన్నారు, లేదండి గుంటూరు డిస్ట్రిక్ట్ లో ఇంకొక ఊరు ఉంది, దాని పేరు రెంటచింతల అనే ఊరుంది. ఆ రెంటచింతల గుంటూరు కంటే హైయెస్ట్ టెంపరేచర్ రికార్డ్ అవుతుంది అంటే. ఇంకొక ఆయన అన్నారు రామగుండం అని ఇంకోటి ఉందండి, దాని పేరు అగ్నిగుండం. అవునా? మరి రామగుండంలో ఇంకా ఎక్కువ టెంపరేచర్ రికార్డ్ అవుతుంది అన్నారు. ఆ తర్వాత ఇంకో లేసి, ఏమంటే హైదరాబాద్ మీకు తెలుసో లేదో తెలీదు, అవునా, మీరు ఎప్పుడు వెళ్ళినట్లేదు, వీటన్నిటికంటే హైదరాబాద్ లో మంటలు వేసిపోతాయండి అన్నారు. ఇంతకుముందు పాత రోజుల్లో బెజవాడ అంటే ఇప్పుడు మనం విజయవాడ అంటున్నాం, దాన్ని బెజవాడ బ్లేస్ వాడ అంటారు. మన బ్లేస్ అంటే మంటలు. కాబట్టి నేను చెప్పినటువంటి మాట నాకు తెలిసిన పరిధిలో నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చాను. ఏమని, గుంటూరు ఈస్ ద హాటెస్ట్ ప్లేస్ అంటే నా ఉద్దేశంలో ఏంటి, గుంటూరు ఒక్కటి మిగిలిన వాటన్నిటికంటే వేడిగా ఉంది అన్నాను. గ్రామటికల్ గా సెంటెన్స్ కరెక్టే, అంటే గ్రామర్ ప్రకారంగా ఆ సెంటెన్స్ లో ఏమీ తప్పులేదు. కానీ మీనింగ్ వచ్చినప్పటికి తేడా వచ్చింది, మీరు గమనించాలి లేదు. నేనేమన్నాను, గుంటూరు ఒక్కటి అన్నిటికంటే వేడిగా ఉంటుందంటే తేడా వచ్చింది. మిగతా వాళ్ళు ఏమన్నారు, కాదండి, ఒకళ్ళేమో రెంటచింతలు అన్నారు, ఇంకోళ్ళేమో రామగుండం అన్నారు, ఇంకోళ్ళేమో హైదరాబాద్ అన్నారు. అంటే నేను చెప్పిన సెంటెన్స్ గ్రామటికల్ గా అంటే గ్రామర్ ప్రకారంగా కరెక్ట్ అయినా కూడా మీనింగ్ ప్రకారంగా తేడా వచ్చింది. అప్పుడు మనం ఏం చేయాలి, ముందు నేను చెప్పినటువంటి ఆ రాంగ్ స్టేట్మెంట్, సెంటెన్స్ కాదు, సెంటెన్స్ గ్రామటికల్ గా కరెక్ట్, రాంగ్ స్టేట్మెంట్ ని క్యాన్సిల్ చేయాలి. చేసి మళ్ళీ కొత్త సెంటెన్స్ క్యాన్సిల్ చేయకుండా రాయకూడదు. ఎందుకు చూడండి, ముందు ఏం చెప్పాను, గుంటూరు ఈస్ ద హాటెస్ట్ ప్లేస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అన్నా. దాన్ని అలాగే ఉంచి రెంటచింతల ఈస్ ద హాటెస్ట్ ప్లేస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని ఇంకోటి రాసి రామగుండం ఈస్ ద హాటెస్ట్ ప్లేస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని రాస్తే అది చాలా తప్పు అవుతుంది. ఎందువల్ల, గుంటూరు ఒక్కటే స్టేట్ మొత్తంలో వేడి ఒకసారి చెప్పి మళ్ళీ రామగుండం ఒక్కటే ఎన్నిసార్లు చెప్తాం, కాబట్టి రాంగ్. కాబట్టి రాంగ్ స్టేట్మెంట్ మీనింగ్ ప్రకారం నాట్ గ్రామటికల్ వచ్చినటువంటి వాటిని మనం ఇప్పుడు ఏం చేయాలి, క్యాన్సిల్ చేయాలి. అవునా? అంటే ఇప్పుడు మనం రాసేటువంటి సెకండ్ మెథడ్ గమనించండి. ఈ సెకండ్ మెథడ్ దేనికి వాడతామంటే ఓన్లీ టు క్యాన్సిల్ ద రాంగ్ స్టేట్మెంట్స్ ఆఫ్ ద ఫస్ట్ మెథడ్. ఫస్ట్ మెథడ్ లో మనం రాసినటువంటి రాంగ్ స్టేట్మెంట్స్ ని గ్రామటికల్ కరెక్ట్, గ్రామర్ ప్రకారం కరెక్ట్, ఆ ఇచ్చినటువంటి ఆ రాంగ్ స్టేట్మెంట్స్ ని మనం క్యాన్సిల్ చేయడానికి వాడతాం. కాబట్టి ఇక్కడ మనకు డయాగ్రామ్ ఏమి అవసరం లేదు, దీనివల్ల దాన్ని క్యాన్సిల్ చేస్తున్నాం అంతవరకు. ఇప్పుడు చూస్తే ఇక్కడ ఏం రాసాము, ద టాలెస్ట్ అంటే ద హార్టెస్ట్, ద బిగ్గెస్ట్, ద స్మాలెస్ట్, ద చీపెస్ట్,
ద డీపెస్ట్ అని రాసు. ఇప్పుడు దీన్ని క్యాన్సిల్. ఇక్కడ ద టాలెస్ట్ అన్నప్పుడు ఏం రాయాలి? నాట్ ద టాలెస్ట్. క్యాన్సిల్ అయిపోయిందా లేదా? క్యాన్సిల్. ఇక్కడ కూడా మనం నాట్ టాలర్ దాన్ ఆల్ అదర్, అది నాట్ టాలర్ దాన్ ఆల్ అదర్. అలా వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చినట్లయితే అట్లీస్ట్ సమ్ డాష్ 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 as tall as a dash. ఈ జాగ్రత్తగా ఒకసారి ఈ ఆర్డర్ గుర్తుండిపోవాలి మనం. ఏ టేబుల్ రాసి ఫస్ట్ మెథడ్ దేనికి ఎప్పుడు వాడతాము? ఒకే ఒక వ్యక్తి, ఒకే ఒక ప్రదేశం, ఒకే ఒక వస్తువు అన్నిటికంటే టాప్ మోస్ట్ పొజిషన్ లో ఉన్నప్పుడు మనం దీన్ని వాడతాం. ఒకవేళ మనం చెప్పినటువంటి స్టేట్మెంట్ తప్పు అనుకోండి, మరి ఆ తప్పును క్యాన్సిల్ చేయకుండా రెండో సెంటెన్స్ మనం ప్రొడ్యూస్ చేయకూడదు. మన అందువల్ల ఈ సెకండ్ మెథడ్ దేనికి వాడుతున్నాము? ఓన్లీ టు క్యాన్సిల్ ద రాంగ్ స్టేట్మెంట్స్ రిటర్న్ ఇన్ ద ఫస్ట్ మెథడ్. ఫస్ట్ మెథడ్ లో మనం రాసిన రాంగ్ స్టేట్మెంట్స్ ని కేవలం క్యాన్సిల్ చేయడానికి, క్యాన్సిల్ అయిపోయింది అనుకోండి, వెంటనే మనం ఆ గుంటూరు ప్లేస్ లో రామగుండం అయితే రామగుండం, రెండో చింతలు అయితే రెండో చింతలు, హైదరాబాద్ అయితే హైదరాబాద్, ఇంకోటి అయితే ఇంకోటి మనం కరెక్ట్ గా రాస్తాం. ఇప్పుడు ఉదాహరణ చూడండి, నాకు తెలియదు, క్లాస్ లోకి వస్తుండగానే ఒక అబ్బాయిని చూసి ఆ రైట్ రవి ఈస్ ద టాలెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్ అన్నాను. మనం చూసి ఎట్లా అన్నాను, ఇచ్చేసారా సెంటెన్స్? రవి ఈస్ ద టాలెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్ అంటే అర్థం ఏంటి? రవి ఈస్ టాలర్ దాన్ ఎనీ అదర్ బాయ్ ఇన్ ద క్లాస్ అంటే మిగిలిన వాళ్ళు అందరికంటే రవి టాల్ పొడవుగా ఉన్నాడు అన్నారు. దాని అర్థం ఏంటి? నో అదర్ బాయ్ ఇన్ ద క్లాస్ ఈజ్ సో టాల్ యాజ్ రవి అంటే క్లాస్ లో ఏ పిల్లవాడు కూడా రవి అంత పొడవుగా లేడు అన్నారు అవునా? అయితే ఆ తర్వాత ఏం చేశాడు, ఒక 10 minutes కి ఇంకొక అబ్బాయి వచ్చాడు, గిరి అనే ఇంకొక అబ్బాయి వచ్చాడు. వచ్చి ఆ రవి ప్రక్కగా వెళ్తున్నప్పటికీ ఈ రవి గిరి చెవులెత్తున్నాడు. అలా ఏ క్లాస్ అయ్యాను అంటే ఇదే క్లాస్ అండి అన్నాడు. అలా అంటే ఇప్పుడు నేను ముందు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారంగా క్లాస్ మొత్తంలో ఎవరు టాలెస్ట్ అన్నాను? రవి అన్నాను. కానీ యాక్చువల్గా ఎవరున్నారు? గిరి అన్నా. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఆ రవి అనేటువంటి మీద చెప్పినటువంటి ఆ 3 సెంటెన్స్ క్యాన్సిల్ చేయాలి ముందు అసలు. ఆ రవిని అలా నుంచి మళ్ళీ చేయకూడదు. ఆ 3ని క్యాన్సిల్ చేసి మళ్ళీ తిరిగి నేను ఇప్పుడు చెప్పినట్టుగా ఆ రవి ప్లేస్ లో గిరిని పెట్టి రాయాలి. అది ఎలా రాస్తాం? ఫస్ట్ మెథడ్ రాదు, కానీ క్యాన్సిల్ చేసేది మాత్రం సెకండ్ మెథడ్. రైట్. ఇప్పుడు మళ్ళీ మనం థర్డ్ మెథడ్ లేక వస్తున్నాం. ముందు డయాగ్రామ్ గీసిన తర్వాత థర్డ్ మెథడ్ చూద్దాం. ఇక్కడ థర్డ్ మెథడ్ ఇంతకుముందే మనం చెప్పుకున్నాం. ఇక్కడ చూస్తే మనకి ఒకటి సైలెంట్ గా అటు ఇటు డైవర్ట్ అవ్వకుండా చెప్పే జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి. ఎలా రాస్తున్నాను అనేది చూస్తాను. ఇలా ఇక్కడికి వచ్చేప్పటికి ఇందులో A, B, D, F, G, H, I, J, K, L, M, N, O, etc. ఇక్కడ చూసి ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పటికి థర్డ్ మెథడ్ వచ్చినప్పటికి ఇక్కడ చూడండి, ఇంతకుముందు మనం చెప్పిన D is the tallest boy అన్నట్టుగా మనం ఏది ఇక్కడ ఒకళ్ళని తీసుకొని he is the tallest boy in the class అంటే తప్పు. అప్పుడు ఏం చేయాలి? మన దగ్గర టాలెస్ట్ గా ఉండేటువంటి ఈ GH ఈ నలుగురిలో మనం చెప్పేటువంటి ఈనో ఎఫ్ఓ జీనో ఒకడు అని రాయాలి కదా. అప్పుడు ఎలా రాయాలి? ఇక్కడ వన్ ఆఫ్ ద టాలెస్ట్ ఇలా రాయాలి. వన్ ఆఫ్ ద టాలెస్ట్. ఇక్కడికి వచ్చేసి మళ్ళీ taller than most other. కొందరు దీన్ని మెనీ అదర్ కూడా అంటారు, అయితే నేను మోస్ట్ అదర్ అంటాను. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి, ఫస్ట్ మెథడ్ లో ఎనీ అదర్, సెకండ్ మెథడ్ లో ఆల్ అదర్, థర్డ్ మెథడ్ లో మోస్ట్ అదర్, కొందరు మెనీ అదర్ కూడా అంటారు.
ఇక్కడికి వచ్చినప్పుడు ఈ పాజిటివ్ లో వెరీ ఫ్యూ డాష్ 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 యాజ్ టాల్ యాజ్ డాష్ అన్నారు. ఇది ఫార్ములా ప్రిన్సిపల్ అవునా. దీన్ని మనం ఎలా చేద్దామో చూడాలి. ఇక్కడ ఏమన్నామో ఇప్పుడు తీసుకుందాం. ఇప్పుడు ఈను తీసుకుందాం. ఈను తీసుకుంటే ఇక్కడ ఎంతమంది ఉన్నారు? ఒకే హైట్ లో EFGH అనే 4 మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు ఈయన ఒక్కడే చెప్పడం లేదు. అప్పుడు ఎలా చెప్పాలి? టాలెస్ట్ గా ఉండేటువంటి వాళ్ళలో ఈ ఒకడు అని చెప్పాలి. అందుకేం చెప్పాం? ఈ ఈస్ వన్ ఆఫ్ ద టాలెస్ట్ బాయ్ అనకూడదు, టాలెస్ట్ బాయ్స్ అనాలి. ఏమనాలి? ఈ ఈస్ వన్ ఆఫ్ ద టాలెస్ట్ బాయ్స్ అని మాట్లాడాలి. ఎందువల్ల ఇక్కడ ఇద్దరు కంటే ఎక్కువ ఉన్నారు కదా, వాడికంటే ఎక్కువనే మనం లోపల చెప్పాలి. మరి ఇప్పుడు చూస్తే మళ్ళీ ఇప్పుడు ఎవరు తీసుకున్నాం? ఈయన తీసుకున్నాం. ఈయన తీసుకొని ఒక్కడిని చెప్పేసాం ద టాలెస్ట్ బాయ్. ఇప్పుడు ఈయన తీసుకొని ఈ కంటే పొడవుగా ఉండేటువంటి ఈ బ్యాచ్ మొత్తాన్ని తీసుకోవాలి మనం, అవునా? అంటే వీళ్ళందరికంటే ఈ పొడవా కాదో చెప్పండి, టాలర్ కాదు, అవునా కదా? అవును. ఈ ముగ్గురి కంటే FGH కంటే కాదేమో కానీ మిగిలినటువంటి వీళ్ళందరికంటే పొడవుగానే ఉన్నారు. అప్పుడు ఎలా రాస్తాము? ఈస్ టాలర్ దెన్ మోస్ట్ అదర్ బాయ్ అంటామా? అనకూడదు, చాలా మంది ఉన్నారు కాబట్టి ఏమనాలి? మోస్ట్ అదర్ బాయ్స్ ఇన్ ద క్లాస్. ఎలా రాస్తాము? ఈస్ టాలర్ దెన్ మోస్ట్ అదర్ బాయ్స్ ఇన్ ద క్లాస్. కాబట్టి మొదటేమో మనం ఒక్కడినే తీసుకొని మనం చెప్పేశాము, అవునా? ఆ తర్వాత ఈయన తీసుకొని మిగిలిన వాళ్ళతో చెప్పాము. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు మిగిలారు. ఇక్కడ చూస్తే ఈయన తీసుకున్నాం FGH. వీళ్ళు ఈ కంటే పొట్టిగా ఉన్నారా? లేదు. మరి ఈ కంటే పొడవుగా ఉన్నారా? లేదు. ఎలా ఉన్నారు? సమానంగా ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? ఇంతమందిలో కేవలం ఓన్లీ 3 బాయ్స్ మాత్రమే ఈతో ఈక్వల్ గా ఉన్నారు. అందువల్ల ఏమంటున్నాం? చాలా కొద్ది మంది, అంటే వెరీ ఫ్యూ అనా, చాలా కొద్ది మంది, వెరీ ఫ్యూ బాయ్స్ ఇన్ ద క్లాస్ ఆర్ యాజ్ టాల్ యాజ్ ఈ. చాలా కొద్ది మంది బాయ్స్ మాత్రమే క్లాస్ లో ఈ తోటి సమానంగా ఉన్నారు. ఇది ఒక సంగతి. థర్డ్. ఇప్పుడు నెక్స్ట్ ఫోర్త్. ఈ ఫోర్త్ రాసే ముందు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఫస్ట్ మెథడ్ ఎంతమంది తీసుకున్నారు చూడండి, ఓన్లీ 1 అనా. సెకండ్ మెథడ్ అంటే క్యాన్సిల్ చేసుకుంటాము, దాని గురించి మనకు అవసరం లేదు. థర్డ్ మెథడ్ ఎంతమంది తీసుకున్నాము? 3 ఆర్ మోర్ దాన్ 3, ముగ్గురు అంతకంటే ఎక్కువ. అయితే కొన్ని సందర్భాల్లో ఇద్దరే ఉంటే అనా, కేవలం ఇద్దరే ఉంటే ఎలా చేస్తామో అది చూద్దాం. ఇక్కడ చూస్తే when there is a comparison then only between 2. ఇది రాసి ఇక్కడ సూపర్లేటివ్ దగ్గర ఏం రాస్తున్నాను? when there is a comparison only between 2 means 2 persons అంటే 2 వ్యక్తులు కానీ, 2 places 2 ప్రదేశాలు కానీ, 2 things 2 వస్తువులు అంటే 2 persons 2 places 2 things. అంటే ఇక్కడ మనం ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది. ఇది ఫోర్త్ మెథడ్. ఇద్దరు మనుషుల మధ్య కానీ, 2 ప్రదేశాల మధ్య కానీ, 2 వస్తువుల మధ్య కానీ మనం కంపేర్ చేస్తున్నాం. బాగా గమనించాలి. ఏం గమనించాలి? పైన వాటిలో ఒకళ్ళు వర్సెస్ మెనీ కదా. అయితే ఇక్కడ ఎంతమంది ఉన్నారు? ఇద్దరు మాత్రమే ఉన్నారు. బాగా గమనించాలి. అప్పుడు మొట్టమొదటి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ సందర్భంలో నో సూపర్లేటివ్ డిగ్రీ. నో సూపర్లేటివ్ డిగ్రీ, ఇది గుర్తుంచుకోవాలి. అంటే ఇద్దరి మధ్య, రెండిటి మధ్య, అవునా, 2 వస్తువులు లేదా 2 ప్రదేశాలు, 2 places ఆర్ 2 things లేదా 2 persons మధ్య మాత్రమే కంపారిజన్ ఉన్నప్పుడు మనం ఫస్ట్ మన మనసులోకి రావాల్సింది ఏంటి?
నో సూపర్లేటివ్ డిగ్రీ, అంటే సూపర్లేటివ్ డిగ్రీ ఉండద్దు. అప్పుడు ఏముంటుంది? కంపారిటివ్ ఉంటే పాజిటివ్, పాజిటివ్ ఉంటే కంపారిటివ్, రెండే ఉంటాయి. దీంట్లో కూడా ఏ బి అని మనం రెండు చెప్తాం. దీంట్లో మళ్ళీ ఏ బి అనేది ఇక్కడ మనం ఫోర్త్ మెథడ్ సూపర్లేటివ్ లేదు మనకి. ఫస్ట్, సెకండ్, థర్డ్ మెథడ్స్ లో సూపర్లేటివ్, కంపారిటివ్, పాజిటివ్ ఉన్నాయి. ఫోర్త్ మెథడ్ వచ్చేటప్పటికి సూపర్లేటివ్ లేదు. ఎందుకని ఉండకూడదు సూపర్లేటివ్? when there is a comparison only between two persons, two places or two things, there is no superlative degree. అంతే, ఉండకూడదు. అప్పుడు ఏముంటుంది? పాజిటివ్ ఉంటే కంపారిటివ్, కంపారిటివ్ ఉంటే పాజిటివ్, ఈ రెండిట్లోనే ఉండాలి. ఇప్పుడు నేను ఇక్కడ డయాగ్రామ్ గీస్తాను, మీరు జాగ్రత్తగా చూడండి. ఇక్కడ రెండు చూద్దాం. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇక్కడ ఏ అనుకున్నాం, ఇది బి అనుకున్నాం. ఇప్పుడు ఏ బిని మనం ఏది గమనిస్తే అలా చూస్తే ఏ బి కంటే పొడవుగా ఉన్నాడు. చూడండి బొమ్మలో చూడండి. ఏ బి కంటే పొడవుగా ఉన్నాడా లేదా? ఉన్నాడు. ఇందులో ఏ బి కంటే పొడవుగా ఉన్నాడా లేదా చెప్పండి. ఉన్నాడు. అంటే దీని అర్థం ఏంటి? బి ఏ అంత పొడవు లేదు, అది కావాల్సి. రైట్. అందుకే ఇక్కడ మనం ఏం రాస్తున్నాము? టాలర్ దాన్ అని రాస్తాం. అవునా? అప్పుడు ఇక్కడికి వచ్చి పాజిటివ్ ఎలా రాస్తాము? నాట్ సో టాల్ యాజ్. అవునా కాదు? చూడండి, ఏ ఈజ్ టాలర్ దాన్ బి, ఏ ఈజ్ టాలర్ దాన్ బి. అవునా కాదా? అంటే అర్థం ఏంటి? బి ఈజ్ నాట్ సో టాల్ యాజ్ ఏ. అవునా? అది మనం అక్కడ తెలుసుకోవాల్సింది. నెక్స్ట్ ఇక్కడ ఈ డయాగ్రామ్ చూస్తే ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఇద్దరు ఉన్నారు. వీళ్ళిద్దరు ఎక్స్ వై అనుకోండి. వీళ్ళిద్దరు ఎలా ఉన్నారు? బాగా గమనించండి, ఎలా ఉన్నారు? వీళ్ళిద్దరు ఈక్వల్ గా ఉన్నారు. ఎక్స్ వై ఇద్దరు ఈక్వల్ గా ఉన్నారు. అంటే ఇప్పుడు చూడండి, ఎక్స్ వై కంటే టాలరా? కాదు. కాబట్టి వై ఏం చెప్తున్నాం? ఎక్స్ వై కంటే పొడవుగా లేడు అన్నాం. అంటే అర్థం ఏంటి? వై ఎక్స్ అంత పొడవే ఉన్నాడు, ఇది వచ్చడం. అప్పుడు ఎలా రాస్తాము? ఎక్స్ ఈజ్ నాట్ టాలర్ దాన్ వై. అవునా కాదు? ఎక్స్ ఈజ్ నాట్ టాలర్ దాన్ వై. దీని అర్థం ఏంటి? వై ఈజ్ యాజ్ టాల్ యాజ్ ఎక్స్. అది మనం ఇవి చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాలి. ఎగ్జామినేషన్ లో కానీ ఎక్కడైనా మనకు ఈ ఫోర్త్ మెథడ్, ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ ఫోర్త్ మెథడ్ చాలా ఇంపార్టెంట్. అవునా? ఇదంతా విన్న తర్వాత మీకు ఒక మాట గుర్తురా చూడాలి. చూస్తే ఇక్కడ మాత్రము సో అని రాశాను, ఇక్కడ కూడా సో అని రాశాను. మిగిలిన అన్ని చోట్ల ఏమి రాశాను? యాజ్ యాజ్ యాజ్. అబ్జర్వ్ చేశారా ఈ విషయం మీరు? పాజిటివ్ లో వచ్చినప్పటికీ ఈ ఒక్క చోట మాత్రం ఇక్కడ ఒకటి, ఇక్కడ మాత్రమే సో టాల్ యాజ్, సో టాల్ యాజ్ అని రాసి అనా. మిగిలిన అన్ని చోట్ల చూడండి యాజ్ టాల్ యాజ్, యాజ్ టాల్ యాజ్, యాజ్ టాల్ యాజ్. మనం ఏ సందర్భంలో సో టాల్ యాజ్ అదే సో వాడాలి, ఏ సందర్భంలో యాజ్ వాడాలంటే ఏం లేదు. సెంటెన్స్ లో నో గాని నాట్ గాని ఉన్నప్పుడు, ఏంటది? సెంటెన్స్ లో నో గాని నాట్ గాని ఉన్నప్పుడు మనం సో వాడతాము. సెంటెన్స్ లో నో నాట్ లేకపోతే వాటి దగ్గర సో బదులుగా మనం యాజ్ వాడతాం. ఇది ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. సెంటెన్స్ లో నో గాని నాట్ గాని ఉంటే ఇక్కడ నో ఉంది, అందువల్ల సో వాడాలి. ఇక్కడ నాట్ ఉంది, అందుకే సో వాడాలి. ఈ మిగిలినటువంటి ప్రదేశాల్లో నో నాట్ లేదు కాబట్టి మనం అక్కడ ఏం వాడాము? యాజ్ వాడాము.
ఇప్పుడు మనం ఒక్కొక్క మెథడ్ తీసుకొని ఒక్కొక్క ఎగ్జాంపుల్ ని జాగ్రత్తగా ఫాలో అవుతాం. ఇప్పుడు ఇక్కడ చూస్తే గుంటూరు ఈస్ ద హాటెస్ట్ ప్లేస్ ఇన్ ఏపీ. ఇక్కడ ద హాటెస్ట్ అని వచ్చింది కాబట్టి ఈఎస్టీ వచ్చింది కాబట్టి ఇది సూపర్లేటివ్. హాటెస్ట్ కి కంపారిటివ్ ఏంటి హాట్ అని, దాని పాజిటివ్ ఏంటి హాట్. అప్పుడు ఎలా రాస్తాము? గుంటూరు ఈస్ హాటర్ దాన్ ఎనీ అదర్ ప్లేస్ ఇన్ ఏపీ అన్న. ఇది చాలు. హాటర్ దాన్ ఎనీ అదర్ ఉంది కాబట్టి ఇది కంపారిటివ్ డిగ్రీ. ఇప్పుడు పాజిటివ్ డిగ్రీ దేంతో స్టార్ట్ అయింది? ఇంతకుముందు టేబుల్ ప్రకారంగా నో అదర్, నో అదర్ ప్లేస్ ఇన్ ఏపీ. ప్లేస్ కదా మనం ఈజ్, నో వచ్చింది కదా, సో హాట్ యాజ్ గుంటూరు అన్న. ఇక్కడ సో హాట్ యాజ్ అవునా, కాబట్టి ఇది పాజిటివ్ డిగ్రీ. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇక్కడ ఇందులో గుంటూరు తీసుకొని హాట్ అనే యాడ్ చేద్దాం. ఈసారి లడ్డు నోరు పడుతుంది కదా, ఈజ్ ద స్వీటెస్ట్ ఐటమ్ ఇన్ ద ఫంక్షన్. ఇక్కడ ఏం రాసాము? ద స్వీటెస్ట్ అంటే ఫంక్షన్ లో చాలా చేశారు, లడ్డు జాంగ్రీ జిలేబీ చాలా చేశారు. నాకు తెలియదు, నేను మాత్రం లడ్డు మాత్రమే తిని నేనేమన్నాను, అన్ని ఐటమ్స్ లో లడ్డు ఒకటి చాలా తీయగా ఉంది అనుకొని ఏం చేశాను, లడ్డు ఈజ్ ద స్వీటెస్ట్ ఐటమ్ ఇన్ ద ఫంక్షన్. కాబట్టి స్వీటెస్ట్ వచ్చింది కాబట్టి ఇది సూపర్. ఇప్పుడు మనం ఏం రాయాలి? కంపారిటివ్ పాజిటివ్. స్వీటెస్ట్ దీని కంపారిటివ్ ఏంటి? స్వీటర్. ఈఎస్టీ ఈఆర్ పోతే స్వీట్. ఇవి ఎక్కడ దీన్ని ఎలా రాయొచ్చు? మళ్ళీ లడ్డు మీద తీసుకోవాలి. లడ్డు ఈజ్ స్వీటర్ దాన్, ఇక్కడ మళ్ళీ దాన్ ఎనీ అదర్, ఇక్కడేమో ప్లేస్, ఇక్కడేమో ఐటమ్. కాబట్టి ఎనీ అదర్ ఐటమ్ ఇన్ ద ఫంక్షన్ ఎలా రాస్తాము? లడ్డు ఈజ్ స్వీటర్ దాన్ ఎనీ అదర్ ఐటమ్ ఇన్ ద ఫంక్షన్ అన్నా. దీని పాజిటివ్ దేంతో స్టార్ట్ చేయాలి? నో అదర్. నో అదర్ ప్లేస్ అన్నాం, ఎందుకని ఇక్కడ ప్లేస్ గురించి. ఇక్కడేమో ఐటమ్, నో అదర్ ఐటమ్, ఇక్కడేమో ఏపీ అన్నాం, ఇక్కడేమో ఇన్ ద ఫంక్షన్ ఈజ్. సో ఇక్కడ హాట్, ఇక్కడేమో స్వీట్. సో స్వీట్ యాజ్ గుంటూరు బదులు మనం లడ్డు. ఇలా మనం ఫస్ట్ మెథడ్ చూస్తాం. అయితే ఇక్కడ సెకండ్ మెథడ్ దేనికి వాడతామని చెప్పాము మనం? సెకండ్ మెథడ్ దేనికి వాడతాము? ఫస్ట్ మెథడ్ లో మనం రాసినటువంటి దాన్ని మనం క్యాన్సిల్ చేస్తున్నాం, అంటే ఆ స్టేట్మెంట్ క్యాన్సిల్ చేస్తాం కదా. అంటే ఇప్పుడు నేను తెలియక ఏం రాశాను? గుంటూరు ఈజ్ ద హాటెస్ట్ అంటే ఆంధ్రప్రదేశ్ లో ఉండే అన్ని ప్లేసుల్లో గుంటూరు చాలా వేడిగా ఉందన్న. తప్పది కదా. అప్పుడు దీన్ని క్యాన్సిల్ చేయాలి. ఎట్లా చేస్తాము? గుంటూరు అంటే సెకండ్ మెథడ్ ఈజ్ నాట్ ద హాటెస్ట్ ప్లేస్ ఇన్ ఏపీ. కాబట్టి ఇక్కడ ద హాటెస్ట్ వచ్చింది కాబట్టి మనం ఏం రాయాలి? ఇది సూపర్లేటివ్. ఇప్పుడు దీన్ని మళ్ళీ సూపర్లేటివ్ క్యాన్సిల్ అయింది. ఇప్పుడు కంపారిటివ్ మళ్ళీ గుంటూరు, ఆ టేబుల్ మీ కళ్ళలో కనపడుతుండాలి. ఈజ్ నాట్ హాటర్ దాన్, ఇంతకుముందు ఏం రాస్తాం ఇక్కడ? హాటర్ దాన్ ఎనీ అదర్ అన్నాం, ఇప్పుడేమో ఆల్ అదర్. దాన్ ఆల్ అదర్, ఆల్ చాలా అంటే ప్లూరల్ కాబట్టి ప్లేసెస్ ఇన్ ఏపీ. ఇప్పుడు చూడండి హాటర్ కాబట్టి ఇది కంపారిటివ్. మరి పాజిటివ్ దేంతో స్టార్ట్ అవుతుంది? అట్లీస్ట్
some places, at least some places in Andhra Pradesh లేదా AP places కదా కాబట్టి are as hot as Guntur. కాబట్టి ఇక్కడ as hot as వచ్చింది కాబట్టి ఇది పాజిటివ్. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది ఫస్ట్ మెథడ్. ఈ ఫస్ట్ మెథడ్ లో రాసినటువంటి రాంగ్ స్టేట్మెంట్ ని మనం సెకండ్ మెథడ్ లో క్యాన్సిల్ చేసాము. అవునా? ఇప్పుడు థర్డ్ మెథడ్. థర్డ్ మెథడ్ ఎప్పుడు వాడతాం మనం? 3 or more than 3, 3 లేదా అంతకంటే ఎక్కువ, అంటే ముగ్గురు మనుషులు కానీ 3 ప్లేసెస్ కానీ 3 థింగ్స్ కానీ ఒకే రకంగా ఉన్నప్పుడు మనం ఈ థర్డ్ మెథడ్ ని వాడతాం. ఉదాహరణ చూస్తే Ravi is one of the tallest boys in the class. ఇక్కడ ఏం రాసాం? వన్ ఆఫ్ ద టాలెస్ట్ కాబట్టి ఇది సూపర్లేటివ్ డిగ్రీ. దీని కంపారిటివ్ ఎలా రాస్తాము? టాలర్ దాన్ మోస్ట్ అదర్. అప్పుడు మళ్ళీ రవిని తీసుకొని Ravi is taller than most other boys in the class. కాబట్టి taller than అన్నాసం కాబట్టి అది కంపారిటివ్. ఇవి దీని పాజిటివ్ దేంతో స్టార్ట్ చేస్తాం? టేబుల్ మీకు అవలో కనపడాలి. ఏం రాసాం? very few boys in the class అన్నా. ఇక్కడ boys are boys కాబట్టి are as tall as Ravi. ఇక్కడ మనం as tall as కాబట్టి ఇది కంపారిటివ్. ఇది థర్డ్ మెథడ్ ని మనం ఒకసారి చూడండి. Ravi is one of the tallest boys in the class. Compared to Ravi is taller than most other boys. ఇవన్నీ మన టేబుల్లో రాసుకున్నాం. నెక్స్ట్ దేంతో స్టార్ట్ అయింది? వెరీ ఫ్యూ తో స్టార్ట్. వెరీ ఫ్యూ బాయ్స్ ఇన్ ద క్లాస్ ఆర్. ఇక్కడ ఆర్ ఎందుకు వాడాము? ఇక్కడ మనం బాయ్స్ అనుకున్నాం కాబట్టి ఇక్కడ ప్లూరల్ ఆర్. యాజ్ టాలర్ యాజ్ రవి. రైట్. ఇప్పుడు ఫోర్త్ మెథడ్ చూద్దాం. ఫోర్త్ మెథడ్ అన్న వెంటనే మనకి ఏం గుర్తు రావాలి? కంపారిజన్ ఓన్లీ బిట్వీన్ 2, అంటే రెండిటి మధ్య మాత్రమే కంపారిజన్ ఉంటుంది. ఈ సందర్భంలో మనకు ఏం గుర్తు రాయాలి? సూపర్లేటివ్ డిగ్రీ ఉండదు. వాళ్ళు పాజిటివ్ ఇస్తే మనం కంపారిటివ్ రాయాలి, కంపారిటివ్ ఇస్తే పాజిటివ్ రాయాలి. వాళ్ళు నెగటివ్ లో ఇస్తే మనం పాజిటివ్ లో రాయాలి. అంటే వాళ్ళు నాట్ గేని వాడకపోతే మనం వాడాలి, ఇచ్చిన దాంట్లో నాట్ ఉంటే మనం వాడాలి. ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూస్తే Rani is taller than Vani. Rani is taller than Vani. సెంటెన్స్ గమనించాలి. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? రాణి, వాణి ఇద్దరే ఉన్నారు. ఇక్కడ మిగతా వాళ్ళు ఎవరు లేరు. మనకు సంబంధం లేదు. మనం తీసుకుని ఇద్దాము. అప్పుడు మనకి ఏం గుర్తు రావాలి? సూపర్లేటివ్ రాయకూడదు. మరి ఏమి ఇచ్చారు? ఇదిగో ఈఆర్. చివరిలో ఈఆర్ ఉంటుంది, ఏమవుతుంది? కంపారిటివ్. కాబట్టి కంపారిటివ్ ఇస్తే మనం రాయాలి, పాజిటివ్ రాయాలి. సూపర్లేటివ్ లేదు. మరి ఇందులో నాట్ ఏమైనా ఉందా? లేదు. కాబట్టి మనం నాట్ వాడాలి. అప్పుడు ఎలా రాస్తాము? వాణి ఈజ్ నాట్ వచ్చింది కాబట్టి సో టాల్ యాజ్ రాణి. అవునా? ఎలా రాశారు? వాళ్ళు ఇద్దరే ఉన్నారు, రాణి వాణి, అంటే ఇద్దరి మధ్యమే కంపారిజన్ జరగదు. మనకి ఏం గుర్తువాలి? ఫస్ట్ నో సూపర్లేటివ్ డిగ్రీ రా. అప్పుడు మనం ఏం చేయాలి? కంపారిటివ్ ఇస్తే పాజిటివ్ రాస్తాము, పాజిటివ్ ఇస్తే కంపారిటివ్ రాస్తాం. మూడో విషయం, ఇచ్చిన సెంటెన్స్ లో నాట్ లేకపోతే మనం నాట్ వాడాలి. మరి ఇక్కడ నాట్ ఇస్తే మనం ఇక్కడ వాడాలి. అది కూడా చూపిస్తాం. ఇప్పుడు ఇక్కడ చూస్తే Hari is not taller than Giri అన్నాం. ఇక్కడ మళ్ళీ ఇద్దరే హరి
గిరి ఇద్దరే ఉన్నారు. వెంటనే మనకి ఏం గుర్తవాలి? కంపారిజన్ బిట్వీన్ టూ మే సూపర్లేటివ్ డిగ్రీ. అప్పుడు మనం ఏం రాయాలి? పాజిటివ్ ఇస్తే కంపారిటివ్ రాయాలి, కంపారిటివ్ ఇస్తే పాజిటివ్. ఇక్కడ ఏమి ఇచ్చారు? మళ్ళీ టాలరే మనం రాస్తున్నాం కాబట్టి కంపారిటివ్. ఇప్పుడు మనం ఏం రాయాలి? పాజిటివ్ రాయాలి. ఇంకోటి థర్డ్ వన్, ఇచ్చిన సెంటెన్స్ లో నాట్ ఉంటే మనం నెక్స్ట్ డిగ్రీలో మనం రాయకూడదు. కాబట్టి ఎలా రాస్తాము? గిరి ఈజ్ నాట్ యాజ్ టాల్ యాజ్ హరి, ఇలా. కాబట్టి ఇప్పుడు మనం చెప్పిన ఈ ఎగ్జాంపుల్స్ ని మనసులో ఉంచుకొని ఒకసారి మళ్ళీ ఆ టేబుల్ ని జాగ్రత్తగా మళ్ళీ ఒకసారి మనసులో అనుకొని వీలైతే మీరు బాగా ప్రాక్టీస్ చేసి మనసులో డిస్కస్ చేసుకోవాలి. ఏ చాప్టర్ అయిపోయిన తర్వాత ఏ టాపిక్ అని అయిపోతే వెంటనే దానికి సంబంధించినవన్నీ డిస్కస్ చేసుకుంటే చక్కగా అవి మన మనసులో ఉంటాయి, మనం ఎక్సర్సైజ్ చేయొచ్చు. కాబట్టి వీరన్నింటినీ డిస్కస్ చేసుకొని ఫస్ట్ మెథడ్ ఏ సందర్భంలో వాడతాం, సెకండ్ మెథడ్ అంటే ఫస్ట్ మెథడ్ లో ఇచ్చిన స్టేట్మెంట్స్ ని క్యాన్సిల్ చేయడానికి వాడతాం. మరి థర్డ్ మెథడ్ దేనికి వాడతాము? 3 or more than 3 మనం తీసుకుంటే వాడతాం. ఫోర్త్ మెథడ్ దేనికి వాడతాము? ఇద్దరే అంటే రెండే, బిట్వీన్ 2 persons, 2 places, 2 things ఉన్నప్పుడు వీటిని ఎలా మారుస్తాం? ఇవి జాగ్రత్తగా తీసుకుంటే మనం ఇంగ్లీష్ లో we can transform number of sentences. Okay.